హాయ్, అందరూ బాగున్నారా? రోజు అమ్మమ్మ కథలు వింటున్నారా? అలాగే వింటూ ఉండండి. ఈరోజు కూడా మంచి కథ చెబుతాను, వినండి. కథ ఏంటంటే, ఒకరిలో ఒక భార్య భర్త ఉంటారు. అతను వ్యవసాయం చేస్తాడనమాట. వ్యవసాయం చేసుకుంటా మూడు పిల్లలు ఇద్దరు, అక్కడ భార్య కూడా వ్యవసాయం చేస్తూనే ఉంటుంది, పనులు చేసుకుంటూ ఉంటారు. పల్లెటూరు కదండి, ఇక పల్లెటూరులో పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ పనులు చేసుకుంటా ఆనందంగానే ఉంటారు, హాయిగా ఉంటారు. అయితే వాళ్ళకి పెళ్ళైన తర్వాత కూడా వెంటనే పిల్లలు పుట్టలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమెకి ఒక 5-6 సంవత్సరాల తర్వాత పాప పుట్టిన తర్వాత చాలా బాగా ఆ పాపని ఆనందంగా పెంచుకుంటున్నారు. ఆనందంగా పెంచుకుంటుంటే ఒక రోజున రోజు ఆయన సిటీకి వెళ్ళి విత్తనాలు కొనుక్కొచ్చుకుంటాడండి. వ్యవసాయదారుగా ఆ పొలాల్లో విత్తనాలు వేసుకొని ఆయన నేను పండించుకుంటా సాగు చేసుకుంటూ ఉంటారు. ఆ పాప పెరిగి పెద్దదైద్ది అంటే 4-5 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి. ఇంకా ఆ పాపని అలాగే జాగ్రత్తగా ఆనందంగా చూసుకుంటున్నారు. ఎందుకంటే లేక పుట్టింది, చానాళ్ళకు పుట్టిందని ఎంతో సంతోషంగా పెంచుకుంటున్నారండి. పెంచుకున్న తర్వాత ఆ పాపకి ఒక రోజున ఈయన సిటీ వెళ్తాడు కదా, సిటీ వెళ్ళి అక్కడ విత్తనాలు కొనుక్కొని వస్తూ ఉండగా ఒక బొమ్మ షాప్ కనబడింది. మా పాపకి బొమ్మ కొనుక్కొని వెళ్తే బాగుంటుందని ఆ షాపులోకి వెళ్ళి ఒక బొమ్మ తీసుకున్నాడండి. ఇది అమ్మాయి బొమ్మే తీసుకున్నాడు. బాగుంటుంది అనమాట ఆ బొమ్మ, కొంచెం ఎత్తుకునే మాదిరిగా ఆ బొమ్మ కొనుక్కొని ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బొమ్మ పాపకి ఇచ్చాడు. పాపకి ఇచ్చిన తర్వాత పాప చాలా చాలా సంతోషించి ఆడుకుంటుందండి బాగా. ఆ బొమ్మతో భుజాన్ని వేసుకొని కూర్చొని ఆడుకుంటుంది. అట్లా రోజులు గడుస్తూ ఉంటే ఓ రోజున అమ్మ రోజు మధ్య ఇంట్లో కూర్చోబెట్టి మెయిన్ డోర్ తలుపేసి ఆడుకోమ్మా అని బొమ్మలు వేసి వెళ్ళిద్ది. రోజు పని చేసుకుంటుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు కదండి, పాపని ఆమె చూసుకోవాలి కదా. ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ వేసి పాపని ఆడుకోమని చెప్పి వెళ్ళి వంటింట్లో ఇంటి వెనకమాల పనులు అన్నీ చూసుకుంటూ ఉంటుంది. అట్లా పాప రోజు అట్లాగే కూర్చొని ఆడుకుంటుంది. ఒక రోజున ఇంటి వెనకమాల డోర్లోంచి బయట కాసేపు ఆడుకుంది. ఆ పాప బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే రేపటిదాకా వెయిట్ చేయండి. అంతవరకు బాయ్.